నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సకాలంలో సద్వినియోగం చేసుకొని జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంపీ. భగవాన్ సత్యసాయి బాబాకు చింతలపల్లి కోటేష్ అక్షర నివాళి. ఈ నెల 22వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్లేస్మెంట్ డ్రైవ్. నంద్యాలలో నవంబర్ 30న బకిం చంద్ర చటర్జీ ఓపెన్ చెస్ టోర్నమెంట్. నంద్యాల బైర్మల్ వీధిలో వెలసిన బసవేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణోత్సవం. కేంద్ర ప్రభుత్వ పథకాలను సకాలంలో సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, నంద్యాల పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ చైర్మన్ బైరెడ్డి శబరి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేసిన పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. గురువారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో దిశ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, జిల్లా పరిషత్ సీఈఓ నాసరారెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఎంపీపీలు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడంతో 100 కోట్లు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయి సక్రమంగా సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నంద్యాల జిల్లాను రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ఏ శాఖలకు ఏమేమి నిధులు అవసరమో అందుకు సంబంధించిన నివేదిక తయారు చేసి తమకు పంపాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా విద్యాశాఖలో మరమ్మతులకు గురైన భవన నిర్మాణాల కొరకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. తరగతి గదులు మరమ్మతులకు గురి కావడంతో వర్షాకాలం వచ్చినప్పుడు పిల్లలు పాఠశాలలకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని, ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను తరగతి గదుల నిర్మాణాలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో మనము కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అమలు చేస్తున్న అనేక పథకాల గురించి చర్చించడం జరుగుతుంది. ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మన జిల్లాలో ఏ విధంగా ఈ పథకం అమలు జరుగుతుంది, ఇంకా ఏమన్నా మనకి సపోర్ట్ కావాల్సింది ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్న విషయం ఇక్కడ జిల్లా అధికారులు రివ్యూలో తెలియజేస్తే ఫర్దర్ ఎనీ సపోర్ట్ లేదంటే ఎనీ క్లారిఫికేషన్ ఏమన్నా ఏమి ఇచ్చినా కూడా గౌరవ ఎంపీ మ్యామ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి తీసుకువెళ్ళి మన జిల్లాకి ఎంత సపోర్ట్ అవసరమో అంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని స్కీమ్స్ లో మనకి టార్గెట్స్ ఉంటాయి, కానీ టార్గెట్స్ కి మించిన పాపులేషన్ ఉండొచ్చు, లేదు అంటే హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉండొచ్చు. సో అడిషనల్ టార్గెట్ ఎక్కడన్నా మనకు అవసరం ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్మన్ ఫస్ట్ ఫేజ్ లో మనకు 527 హౌసెస్ వచ్చినాయి, అవన్నీ మనం కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ ఉన్నాం. అక్కడ అడిషనల్ సపోర్ట్ హౌసింగ్ మనకు అవసరం, అటువంటివి కూడా మ్యామ్ దృష్టికి తీసుకురావాలి. ఎక్కడన్నా అడిషనల్ టార్గెట్ అవసరం ఉన్నా కూడా వెంటనే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్కలేట్ చేయడానికి అవుతుంది. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో చేస్తున్న అభివృద్ధిని అధికారులు వివరించాలి. సుమారుగా మనం 82 కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఈరోజు చర్చించబోతున్నాం. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని A3 డ్రాయింగ్ షీట్ పై సత్యసాయిబాబా జీవిత చరిత్రను జెల్ పెన్నుతో తెలుగు అక్షరాలతో వ్రాసి ఆ మహానీయుని చిత్రాన్ని వేసి నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో సాయిబాబా భక్తులకు చిరునవ్వుతో ఆశీస్సులు అందజేసినట్లు వేశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సాయిబాబా జననం నుండి మరణం వరకు ముఖ్యమైన అంశాలు అంటే ఆయన బాల్యం,
ఆధ్యాత్మిక ప్రస్థానం, ఆయన బోధనలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలిపారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్టుపై సత్య సాయిబాబా జీవిత చరిత్రను అంటే తెలుగు అక్షరాలతో రాసి ఆ మహనీయునికి చిత్ర నివాళులు అర్పించాడు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. అంటే స్వామి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ముఖ్యమైన అంశాలు, అంటే జీవితంలో ముఖ్యమైన అంశాలు అన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రస్థానము, ఆయన బోధనలు, ఆయన సంక్షేమ పథకాలు, ఆయన పెట్టినవి, ఆయన జీవితం గురించి ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుగు అక్షరాలతో రాశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు అనంతపురంలోని జిల్లాలోని పుట్టవర్తి అనే కుగ్రామంలో జన్మించారు. అంటే ఆయనకు సత్యనారాయణగా పేరు పెట్టారు. బుక్కపట్నం గ్రామంలో ప్రాథమిక విద్య సాగింది. 14 ఏళ్ల వయసులోనే విద్యను వదిలేసి ఆధ్యాత్మికంగా అంటే భక్తి మార్గంలో వెళ్ళారన్నమాట. అంటే మౌనంగా ఉండడము, ఏదో తపస్సు చేయడము, ఇలా చూసి ప్రజలందరూ ఆయనకు గుమికూడారన్నమాట. ప్రజలతో భజనలు చేయించేవారు. అంటే ఏదో శక్తి ఇతనిలో ఉందని ప్రజలు నమ్మారు. ఆయన గుడి కట్టించారు. సత్య సాయిబాబా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. భగవాన్ సాయిబాబాను దైవాంశ సంబుద్ధుడిగా, మహాయోగిగా, అవతార పురుషుడిగా ప్రజలు కొలిచారు. సత్యసాయిబాబా తెలుగువారిని పుట్టడము మన అదృష్టం. తెలుగు ప్రజలకు ఇది గర్వకారణం. మన దేశంలో కాకుండా విదేశీయులు కూడా బాబాను ఎక్కువగా నమ్మారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు గౌరవించారు. ఆయన నిస్వార్థ సేవను అభినందించారు. అన్ని మతాలను గౌరవించారు. మతం కన్నా మమత గొప్పదన్నారు. అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయండి, ఇతరులకు సేవ చేయండి, ఎవరిని బాధ పెట్టకండి అంటూ తన మంచి ప్రబోధనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అంటే ఆయన ప్రపంచ స్థాయికి ఎదిగారు. ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇలా ఉచిత విద్యను అందించారు. అంతేకాకుండా అత్యాధునిక ఆసుపత్రులు, ఉచిత వైద్యము, మంచినీటి వర సౌకర్యం అందించారు. మన రాయలసీమ కూడా నీటి వర సౌకర్యం అందించారు. ఇలా ఎన్నెన్నో దేశమంతటా సేవ కార్యక్రమాలు చేసి ప్రపంచంలోనే దైవ స్వరూపుడిగా ఆయన నిలిచారు. అటువంటి మహనీయుడు మన తెలుగువారు కావడం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అంటున్నాం. ఎంతో మేధావులు అతన్ని కొనియాడారు. భగవాన్ సత్యసాయిబాబుకు ఈ విధంగా ఆయన చిత్రాన్ని అక్షర నివాళులతో ఆయన జీవిత చరిత్రను వేసి నివాళులు అర్పించారు. జై సత్యసాయిబాబు, భగవాన్ సాయిబాబా. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు ఈ నెల 22వ తేదీ డిజిటల్ సొల్యూషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను చైర్మన్ వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఈ నెల 22వ తేదీన ఆల్ డిజిటెక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిసెస్ ప్రాసెస్కి ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి జాబ్. దీనికి 21, 22, 23, 24, 25 బ్యాచుల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ డ్రైవ్లో పాల్గొనవచ్చు. ఈ డ్రైవ్ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీనివాస్ నగర్లోని వివేకానంద ఆడిటోరియంలో ఈ యొక్క క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. ఉదయం 9 గంటలకి విద్యార్థులందరూ హాజరు కావాల్సి వస్తుంది. వాళ్ళతో పాటుగా 2 సెట్ల మార్క్స్ మెమోస్, ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్ డిగ్రీ అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే 2 సెట్ల రెజ్యూమ్ ఇవన్నీ తీసుకొని ఉదయం 9:30కి ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి విద్యార్థులకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 16,000 రూపాయలు టేక్ హోమ్ కింద ఇస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ క్యాబ్ ఫెసిలిటీ కూడా
35 కిలోమీటర్స్ వరకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేదా 2,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ డ్రైవ్కి పిల్లలు సక్రమంగా వినియోగించుకొని సెలెక్ట్ అయ్యేటట్టుగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు 2026లో పూర్తి అవబోతున్నటువంటి విద్యార్థులకు కూడా ఇంటర్న్షిప్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం. దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఆల్ డిక్టెక్ కంపెనీ వారు జాబ్ మేళ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జాబ్ మేళ 22/11/25 శనివారము 9 గంటలకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల శ్రీనివాస్ నగర్ నందు నిర్వహించబడుతుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ మేళ నిర్వహించబడుతుంది. 2021 నుండి 25 వరకు పాస్ అయినటువంటి వారు ఈ జాబ్ మేళలో పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అన్నటువంటి ఉద్యోగాలకు అర్హత కలిగినటువంటి ప్రతి డిగ్రీ చదివిన విద్యార్థులు హాజరు కావచ్చు. కాబట్టి నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగిత ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహణలో బకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతం రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల స్థాయిలో ఈ నెల 30వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బకిం చంద్ర చటర్జీ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ, రామ సుబ్బారెడ్డిలు తెలిపారు. టోర్నమెంట్లో పోటీలు ఫీడర్ నిబంధనలకు అనుగుణంగా స్విస్ రౌండ్ పద్ధతిలో జరుగుతాయని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేస్తామని, పోటీలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 27వ తేదీలోపు www.apchess.org వెబ్సైట్ ద్వారా ఎంట్రీలు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నంబర్ 9010451585. ఈ నెల 30వ తారీఖున ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ పేరు మీద 5 డిస్టిక్ల ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులందరూ ఏపీ చెస్ ఓఆర్జీలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓపెన్ 15,000 క్యాష్ ప్రైజ్తో పాటు వివిధ ఏజ్ గ్రూపుల కేటగిరీలలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలికలకు వేరువేరు విభాగాల్లో బెమోటోలను క్యాష్ ప్రైజ్ను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళ సీనియర్ సిటిజన్గా మరియు 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ ఉమెన్ కేటగిరీ కింద, అదే పిహెచ్సి కేటగిరీలోనూ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రైజ్లు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక క్లబ్ అంటే స్కూల్ కానీ అకాడమీ కానీ 30 మెంబర్స్ అబోవ్ పార్టిసిపేట్ చేసి వాళ్ళకు స్పెషల్గా 3 ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో నంద్యాల జిల్లాతో పాటు మిగిలిన 4 జిల్లాల క్రీడాకారులు పాల్గొని ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాల్సి కోరుతున్నాం. బకిం చంద్ర చటర్జీ జాతీయ గేయం వందే మాతరం రాసి 150 సంవత్సరాలైన సందర్భంగా దేశమంతా కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటూ వందే మాతరం గీతం ఆలపిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో బకిం చంద్ర చటర్జీ పేరు మీద వందే మాతరం 150 సంవత్సరాల గుర్తుగా ఒక ఓపెన్ చెస్ టోర్నమెంట్ని ఈ నెల 30వ తేదీ నవంబర్ 30వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల బైర్మల్ వీధిలో వెలిసిన బసవేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తాదులు పాల్గొని స్వామి అమ్మవారి కళ్యాణం తిలకించి తరించడం జరిగింది.
श्री भूमोरा वैष्णवानंदनागदेश दक्षिणाशूलिवृष्टे अतल वितल सुतल तरातल महातकुंज मालव मुष्किल दर्शसंगाख्यलोकालः आचलमः कांच्यवंदिकापुरी द्वारमुत्तरण्यका केतुमाला हर्याख्य रोहणपंडिते दंडकारण्य प्रदक्षिणकुंडले अक्षुस्तिन भूद्वीपे भरवर्षे भग्नविरो दक्षिण దేశాలకు ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. లక్ష్యంగా అర్థ విషయంలో కామ విషయంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి మధుశెట్టి కుటుంబీకులు ₹500 ₹504 నంద్యాల బైర్మల్ వీధిలో వెలిసినటువంటి శ్రీ బసవేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఆ స్వామివారి యొక్క కార్తీక మాసోత్సవంలో చివరి రోజు ఈ రోజు అమావాస్య రోజు భాగంగా స్వామివారికి లీలా కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బద్దిశెట్టి వంశీకులు అమర్నాథ్ గారు అలాగే శివానంద ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణం కొరకు దేశమంతా సుభిక్షంగా ఉండి అందరి పేరు పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లి అందరి కుటుంబంలో శుభకార్య పరంపర జరిగి గ్రామం అంతా కూడా క్షేమంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ కళ్యాణం జరుగుతున్నది. ఈ రోజు అందరికీ కూడా భక్తుల అన్నప్రసాద వితరణ అలాగే సాయంకాలం 5 గంటల నుంచి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాలను సకాలంలో సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంపీ. భగవాన్ సత్యసాయి బాబాకు చింతలపల్లి కోటేష్ అక్షర నివాళి. ఈ నెల 22వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్లేస్మెంట్ డ్రైవ్. నంద్యాలలో నవంబర్ 30న బకిం చంద్ర చటర్జీ ఓపెన్ చెస్ టోర్నమెంట్. నంద్యాల బైర్మల్ వీధిలో వెలసిన బసవేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.